హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఇల్లు అనేది ఒక దేవాలయం. మరి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు దేవత అంటారు. అంటే ఇల్లు దేవాలయం అయ్యేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న మెయిన్ ఇల్లాలు అనేది దేవతగా భావిస్తారు. మరి ఆ దేవత కోపపడితే ఆ ఇల్లు జరగడం కష్టం. అందుకే నేను ప్రతి స్త్రీకి కోరుకునేది ఏంటంటే, చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడిపోతుంటారు. అంటే భర్త పైన, పిల్లల పైన, అత్తమామల పైన చిరాకు పడిపోవడం అనేది జరుగుతుంటుంది. అది చాలా తప్పండి. ఎందుకంటే మీరు దేవత. అంటే ఆ ఇల్లు దేవాలయం అయ్యేటప్పుడు మీరు దేవత కాబట్టి మీకు చాలా సహనం, ఓర్పు ఉండాలి. అంటే చిన్న చిన్న విషయాలకి మీరు ఇరిటేట్ అయ్యి భర్త పైన, పిల్లల పైన, అత్తమామల పైన కోపపడిపోతే ఆ ఇల్లు అనేది, ఆ ఇంట్లో సంతోషం అంటూ ఉండదు. అందుకోసం దయచేసి మీకు చాలా అంటే ఆడది చాలా ఓర్పు, సహనంతో ఉంటుందని మన చరిత్ర ఏంటి మనకి తెలుసు. ఆడదిలో చాలా ఓర్పు, సహనం ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాలకి అంటే కోపపడిపోయి, చిరాకు పడిపోయి ఆ ఇంట్లో ప్రశాంతత ఉంచడం లేదు. అది దానివల్ల ఏంటంటే ఆ ఇంట్లో సంతోషం అంటూ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే భర్త తాలూకా బాధలు కూడా భార్యకు చెప్పుకోలేరు, పిల్లల తాలూకా మనోభావాలు కూడా తల్లికి చెప్పుకోలేరు. అందుకోసం ప్రతి స్త్రీ కూడా ఆ ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా సహనంతో పరిష్కరించి ఆ ఇంట్లో సంతోషంగా అంటే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో కొలువయ్యి ప్రశాంతత ఉంటుందట. మరి ఇకనైనా మీ లేడీస్లో మార్పు అనేది చెందుతుందని నా ఆలోచన.